ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావుకు మండపేట పలు మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. రామోజీరావు మృతికి సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించి మీడియా రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈనాడు తొలితరం పాత్రికేయులు మరకడ గణపతి, ఈనాడు మండపేట నియోజకవర్గ పాత్రికేయులు రమణమూర్తి, దండు రాంబాబు, జాయిన్ సాయి సత్యనారాయణ, కండవిల్లి పవన్ కుమార్, ఆంధ్రజ్యోతి పాత్రికేయులు జి గోపి, మండపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డి ఉమేష్, ఉపాధ్యక్షులు బొల్లోజు మల్లేశ్వర్, మోహన్ రావు, అర్జున్ భట్ట, శివ, కరీం, ఎన్నన సూర్యప్రకాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు కాలధర్మం చంపడం మేమంతా కూడా ఇబ్బంది గురయ్యాం. ఆయన చేసిన సేవలో జర్నలిజానికి ప్రతి పట్టణ స్థాయికి గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్లారు. ఆయన చెప్పడం సందేహం లేదు. ఈనాడు జర్నలిజం బతికి ఉందంటే దానికి రామోజీరావు విషయాన్ని చెప్పగలను. అందులోనే నేను మొదటిసారి విలేకరుగా చేశాను. తర్వాత రెండోసారి కూడా చేయటంతో నాకు నా విద్యార్థిని సూటిగా గౌరవించైనా నాకు మళ్ళీ ఇవ్వటంలో నాకు ఆనందం కలిగింది. తర్వాత ఈనాడు ఆయన శోక సందర్భంలో మమ్మల్ని ముంచేసి చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆయన్ని మధ్యదేశం టైంలో రాయబెట్టి వచ్చినప్పుడు ఆయన కలపడం జరిగింది. చాలా అభినందించారు. అంతే ఆయన గురించి ఇంక నేను ఎంత చెప్పినా తక్కువే. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు లేకపోవడం మాకందరికీ చాలా తీరాలు. ఆయన చూసి మేమంతా క్రమశిక్షణ నేర్చుకున్నాము. ఆయన సంవత్సరాలు పనిచేసామంటే అందరికీ ఒక క్రమశిక్షణతో ఉంటారు. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళే కాకుండా ఆయన అనేక సంస్థలు కూడా స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆయన గురించి చెప్పినా తక్కువే అవుతుంది.